బుక్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు ఒక క్యూరియస్ క్వశ్చన్ అండి. బుక్ చూడంగానే అసలు ఫస్ట్లోనే ఈ మెర్సనరీ అనేదే ఒక నెగిటివ్ కానటేషన్. సో అసలు ఈ టైటిల్ ఎందుకు లోపలంతా పాజిటివ్గా ఫిల్ అయ్యి ఉంది. సో టైటిలే నెగిటివ్గా స్టార్ట్ అవ్వడానికి ఈ టైటిల్ చూస్ చేసుకోవడానికి గల కారణం కొంచెం అదే పవన్ మీలాగే చాలామంది కూడా అన్నారు ఈ మెర్సనరీ అనేది పెట్టేవారు నెగిటివ్ కానటేషన్ కదా అని. ఏదో 2, 3, 4, 5 టైటిల్స్ ఆలోచించి అందరినీ మా ఆవిడని మా పిల్లల్ని ఆలోచించి ఈ టైటిల్ పెట్టాను. ఎందుకంటే నా జీవితం కానీ నా కెరీర్లో కానీ వెళ్ళి చూస్తే మన అందరం ఏంటండి, మన దేశంలో అన్యాయం జరుగుతాయి, మెరిట్కి ఏవి గుర్తింపు లేదు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తే కానీ పైకి రాలేరు, మీరు వేరే గవర్నమెంట్లో పుట్టి ప్రివిలేజ్లో పుడితే కానీ పైకి రాలేరు, ఏవో మనం అనుకుంటూ ఉంటాం. కానీ నేను నా జీవితంలో కానీ కెరీర్లో కానీ చూస్తే నాకు ఈ దేశం చాలా ఇచ్చింది. ఇందాక చెప్పాను సైన్స్ స్కూల్లో చదువుకున్నానని చెప్పి గవర్నమెంట్ స్కాలర్షిప్తో, ఐఐటీలో చదువుకున్నాను, అది కూడా స్కాలర్షిప్. ఐఏఎస్ పరీక్ష రాసి పాస్ అయ్యాను. తర్వాత ఐఏఎస్లో చాలా పొజిషన్స్ వచ్చాయి. ఆర్బీఐ గవర్నర్ అయ్యాను. ఇదంతా మెరిట్ మూలంగానే కదా జరిగింది. మనం ఏదో దేశాన్ని తిట్టుకున్నా నా ఎక్స్పీరియన్స్, నా అనుభవం మూలంగా నాకు తెలిసిందంటే నాకు దేశం నాకు చాలా ఇచ్చింది. కానీ నేను మన సొసైటీకి మన దేశానికి తిరిగి ఇచ్చానా అని చెప్పి నాకు ఎప్పుడు క్వశ్చన్ నా మనసులో. మర్సనరీ అంటే మీరన్నట్టు మర్సనరీ అంటే ఎవరన్నా డబ్బు కోసం యుద్ధం చేసేవారు అన్నమాట. లాభాపేక్ష. ఇప్పుడు రష్యా యుక్రెయిన్కి యుద్ధం జరుగుతోంది. ఎవరిలో వెళ్ళి యుక్రెయిన్ వాళ్ళు డబ్బు ఇస్తే యుక్రెయిన్ తరఫున బాగా పోట్లాడతారు, రష్యా వాళ్ళు ఇంకో ఎక్కువ డబ్బు ఇస్తే ఇటు తిరిగి రష్యా వాళ్ళు యుక్రెయిన్తో పోట్లాడతారు. వాళ్ళు మర్సనరీ. వాళ్ళకి ఏమిటంటే లార్జర్ ఇష్యూ మీద ఏం కమిట్మెంట్ లేదు, జీతం ఇస్తున్నారు మనం చేసేయాలి ఈ పని అని తప్ప. అట్లాగే నాలో ఉన్న ఆలోచన ఏంటంటే నాకు జీతం ఇచ్చారు, ఏదో ఉద్యోగం ఇచ్చారు అని చేత నా బెస్ట్ నేను చేస్తాను, కానీ అంతే చేస్తున్నానా లేకపోతే సొసైటీకి ఏమైనా తిరిగి ఇవ్వాలని చేస్తున్నానా అన్న ప్రశ్న నాలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకని ఈ టైటిల్ పెట్టాను అన్నమాట, జస్ట్ ఎ మర్సనరీ. రైట్. ఇప్పుడు బాగా